50 లక్షల మొక్కలను నాటి వాటిని పెంచి 5,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దామని విశాఖ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీరత్నం అన్నారు. శనివారం నాడు నగరంలోని సీతమ్మధారలో ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీమ్ అందజేసిన పువ్వులు, ఔషధ మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో విశాఖను హరితవనంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ రెవరెంట్ ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మన భూమి మన మీద సమస్త జీవరాశిని మనమే కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి ఆధారిత పంటలను పండించిన ఆహారాన్ని ఆరగించాలని ఆయన సూచించారు. జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధి అక్షత మాట్లాడుతూ విశాఖ నగరంలో అమలవుతున్న ఎకో వైజాగ్ లో భాగంగా మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎంఆర్యు ప్రతినిధులు ప్రమీల, వివేకులు, యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ శివలక్ష్మి, జోసఫ్, నవీన్, బి జ్యోతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. అందరికీ నమస్కారం అండి. ఈకో వైజాగ్ తరపున పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఈ మొక్కల గురించి వాటి యొక్క ఆవశ్యకత కంపల్సరిగా తెలియాలి. కాబట్టి టీచర్లు అందరూ కూడా ఇందులోని కంపల్సరిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని అందించాలి. తద్వారా భవిష్యత్తుకి ఎటువంటి హాని కలగకుండా పిల్లలందరూ కూడా వాళ్ళ తరపున కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో కూడా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, పిల్లలు వాళ్ళకి మొక్కల పట్ల, పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తూ తద్వారా ఆక్సిజన్ ఎంత అవసరమో భవిష్యత్తుకి అది మనం నిరూపించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అందులోని భాగంగా ఈ రోజు మా ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా తమదైన దాంట్లో ఈకో వైజాగ్ క్లబ్ తో కలిసి ఎన్నో మొక్కల్ని నాటుతూ ఒక భవిష్యత్తుకి ఒక రూపకల్పనగా నిలిచారు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. దీన్ని తిప్పతీగా అంటారు. ఇది మోస్ట్లీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిస్తుంది. ఇంకా మనకి నార్మల్ గా అప్పుడప్పుడు షార్ట్ పీరియడ్ గా స్టమక్ ఏక్స్ అవన్నీ వస్తాయి కదా, వాటికి కూడా దీనికి మెడిసిన్ అది. అందరికీ నమస్కారం. నా పేరు సంజన. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో చదువుతున్నాను. మన వాతావరణాన్ని కాపాడుకోవాలి. మన సముద్రాలు మనకి ఎన్నో టన్నుల ఆక్సిజన్ ని అందజేస్తాయి. వాటిల్లో ఎంతో చెత్త వేయడం వలన మన సముద్రాలు కలుషితం అవుతున్నాయి. అవి కలుషితం అవ్వకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సముద్రాలు మనకి ఎన్నో టన్నుల ఆక్సిజన్, ఇంకా అవి మనకి నీళ్లుగా కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం వాటిని కాపాడుకోవాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపైన పారిజాత వృక్షాల నడుమ వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు దేవాలయానికి విచ్చేశారు. సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు పూజారులు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలను చేసుకుని స్వామివారికి తమ మొక్కుబడులను, ముడుపులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు సౌకర్యార్థం ఉచిత అన్నప్రసాదము దాతలను సహకారంతో ఇవ్వడం జరిగిందని ఆలయ నిర్వహణాధికారి తెలిపారు. అన్నదాతలు నివాస్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేష్ రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను వేద పండితుల ఆశీస్సులతో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.